యూట్యూబ్ పేరెంటింగ్ ఎంత వరకు కరెక్ట్ ఇది? పిల్లల జీవితంలో డిజిటల్ లెర్నింగ్ అనివార్యంగా మారిన రోజులు వచ్చాయి. ఒకప్పుడు పాఠ్య పుస్తకాలు, నోట్స్‌తో చదువులు సాగితే, ఇప్పుడు యూట్యూబ్ పాఠాలతో అభ్యాసం సాగిస్తున్నారు. ఈ చదువు ఎంత మేరకు ఉండాలి? తల్లిదండ్రులు ఎంత మేరకు అనుమతించాలి? దీనివల్ల కలిగే ఫలితం ఏంటని చర్చానీయాంశంగా మారింది. ఇది చూసుకున్నట్టయితే ఎంతవరకు కరెక్ట్ చూడండి. పిల్లల జీవితంలో యూట్యూబ్ పాఠ్యాలు నేర్చుకుంటున్నారంట. ఒకప్పుడు మనం చదువుకునే రోజుల్లో హోంవర్క్ చేసుకోవాలి, లేకపోతే ఆ వర్క్ చేసుకోవాలి, ఈ వర్క్ చేసుకోవాలని నోట్స్ అన్ని ముంగలేసుకొని చదువుకుంటూ ఉన్న రోజులు పోయి, ఇప్పుడు యూట్యూబ్‌ని అభ్యసిస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారంట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని తల్లిదండ్రులు కూడా ఆలోచించాలే. కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లలు అడిగి తీసుకుంటారనమాట. నేను చదువుకోవాలి అని చెప్తే తల్లిదండ్రులు సంతోషించి ఏం చేస్తారంటే ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ మంచి ఉంటది, చెడు ఉంటది. వీళ్ళు ఏదైతే పాఠాలు చదవడం అనేది నేర్చుకోవాలని యూట్యూబ్‌ని అనుసరిస్తూ ఉంటారో, ఆ క్రమంలో కొన్ని చెడ్డ వీడియోస్ గూడా రావచ్చు. అప్పుడేం జరుగుతదంటే, వాళ్ళ మైండ్ ఆ వీడియో మీదకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటది. అయితే తల్లిదండ్రులకు మేమొక సూచన ఏమిస్తున్నామంటే, యూట్యూబ్‌లో ఒకవేళ వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలి, లేకుంటే ఇంకా ఏదైనా టెక్నాలజీ పరంగా వాళ్ళు వీడియోస్ చూడాలన్నా, తెలుసుకోవాలన్నా తల్లిదండ్రులు దగ్గరుండి చూపిస్తే బావుంటది. ఎందుకంటే అప్పుడు తెలుస్తది మనకు వాళ్ళు ఏ వీడియో జూసి, ఏ వీడియోని అనుసరిస్తున్నారని జెప్పేసి. లేదంటే పిల్లల మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటదని జెప్పేసి మేము తెలియజేస్తున్నాం.